తెలంగాణ పెళ్లిలో ఉంటది ముక్క సుక్క. తెలంగాణ పెళ్లిలో ఉంటది ముక్క సుక్క. ప్రతి వారం మీరు చూడాలి ఏబిఎన్ ఇండియన్ కిచెన్ పక్కా. హలో గైస్, వెల్కమ్ టు ఏబిఎన్ ఇండియన్ కిచెన్. నేను వంశీ ప్రవీణ్. సమ్మర్ స్టార్ట్ అయిపోయింది, చెమటలు కారుతున్నాయి, పెళ్లిళ్ళ సీజన్ కూడా స్టార్ట్ అయిపోయింది. మా మల్లారెడ్డి అన్న ఆల్రెడీ చెప్పాడు 26,000 పెళ్లిళ్ళు ఉన్నాయన్న, అసెంబ్లీకే సెలవిమ్మన్నాడు. పెళ్లిళ్ళు 26,000 పెళ్లిళ్ళు ఉన్నాయి కాబట్టి ఆ 2 దినాలు సభ పెట్టొద్దని మా రిక్వెస్ట్. సో ఇలాంటి టైంలో మనం ఖాళీగా ఉంటామా? సిటీలో 26,000 పెళ్లిళ్ళలో అందులో తెలంగాణ పెళ్లిళ్ళలో నాన్ వెజ్ ఎట్లుంటుంది? ఇట్లా ముంచి లేపుతారు కదా నాన్ వెజ్. సో అది చూద్దామని చెప్పి వాళ్ళు నేను వచ్చారనమాట. ఆల్రెడీ బయట జనాలు నాకు డిఫరెంట్ హెయిర్ స్టైల్స్, అంటే పెళ్లికి తయారయ్యి డిఫరెంట్ కాస్ట్యూమ్స్లో వెళ్తున్నారు, బరాతాలు వెళ్తున్నారు, గుర్రం మీద పెళ్లి కొడుకు వెళ్తున్నాడు వేరే పెళ్లిలో. సో ఇట్లా చూస్తే వరుసగా ఇప్పుడు మనం ఉన్న ప్లేస్లో 4-5 ఫంక్షన్ హాల్స్ ఉన్నాయి. అన్నింటిలో చూద్దాము ఏమేమి ఫుడ్ పెడుతున్నారు ఏంటి అనేది. ఆల్రెడీ నాన్ వెజ్ వాసన వస్తుంది పక్క నుంచి. చేయాలి. సో పెళ్లి కొడుకు పెళ్లి కూతురు చూసాం కదా, నవీన్ వెడ్స్ స్వాతి. ఈ పెళ్లిలో ఇప్పుడు భోజనాలు ఎట్లా చూద్దాము. అసలే తెలంగాణ పెళ్లి అంటే నాన్ వెజ్ పక్కా ఉంటుంది. లోపల ఉందా లేదా చెక్ చేద్దాము. ఆల్రెడీ స్టార్ట్ చేసారు, తింటాము. ప్లేట్ తీసుకొని వెళ్ళేసి స్టార్ట్ చేద్దాం. చలో. అరే ఉల్లిపాయలు లేవు కాక, ఉల్లిపాయలు ఎత్తుకుదాం ఫస్ట్. టిష్యూ పేపర్లు కావాలి కదా. చలో. ఇక్కడ స్టార్ట్ చేస్తున్నారు. అన్న బజ్జీ వేయలేదే, బజ్జీ కొంచెం. హలో బ్రదర్. అన్నా ఎవరి తరఫున చేశారు అన్నా? అంటే పెళ్లి కొడుకు తరఫే అన్న. పెళ్లి కొడుకు తరఫు మేమే ఉన్నాం కదా. అంటే పెళ్లి కూతురు తరఫు అన్న. కాదు బ్రదర్, మీరు ఏం చెప్పండి మీరు గురించి. ఎవరి తరఫున చూస్తారు? అంటే పెళ్లికే వచ్చానన్న, పెళ్లికి వచ్చాను కాబట్టి భోజనం చేస్తున్నాను అన్న. అంటే అట్లా కాదన్న, లోపల తీసుకెళ్తున్నా అంటే నాకు భయం వేస్తుంది. ఏంటంటే అమ్మో కొడతారేమో అంటే. సరే కాదు బ్రదర్, మీకు తెలంగాణ రుచులు, తెలంగాణ సాంప్రదాయము, పెళ్ళి అంటే పెళ్లిలో పెట్టే ఐటమ్స్, దేని గురించి మీకు అర్థం చేసి రైట్ అన్న. నిజంగానే కదన్నా? అవును నిజంగా. అది ఇప్పుడు నీకు చెప్తున్నాను అన్న. ఇప్పుడు ఏంటంటే మేము జనరల్గా ఇవాళ 16,000 12,000 పెళ్ళిళ్ళు ఉన్నాయన్నారు ఈ 2 రోజుల్లో. సో పెళ్ళిళ్ళు ఎట్లుంటాయి, అక్కడ భోజనాలు ఎట్లుంటాయి చూపిద్దామని చెప్పని అనుకుంటున్నా అన్న. అది మెయిన్ కాన్సెప్ట్, అందుకనే లోపలికి వచ్చాను. సో నిజంగా మీరు వచ్చినందుకు సంతోషమే. మీకు తీసుకుపోయి నేను తెలంగాణ రుచులు, తెలంగాణ పెళ్లి సాంప్రదాయము ఎట్లుంటేట్టున్నది మీకు మొత్తం అన్న. ఇంకొకటి అన్న, ఇప్పుడు తెలంగాణ పెళ్ళి అంటే ముక్క సుక్క ఖచ్చితంగా ఉంటుంది కదా. ఇవాళ మన పెళ్ళిలో కూడా మరి ముక్క సుక్క లేదు. మేము సాంప్రదాయంగా ఏంటంటే హిందూ సాంప్రదాయం బట్టి తెలంగాణ పెళ్లిళ్ళలో మాత్రం పెట్టాము. మన దగ్గర పెట్టామా? డిన్నర్లలో అంటే విందులలో పెడతాము, పెళ్లిళ్ళలో మాత్రం పెట్టాము. కొన్ని పెళ్లిళ్ళు అయితే ఉంటాయి కదన్నా. కొన్ని పెళ్లిళ్ళలో అంటే మ్యారేజ్ కమ్ రిసెప్షన్లో అయితే పెడతారు. రిసెప్షన్లో పెడతారు. రిసెప్షన్ సపరేట్ ఉన్న మ్యారేజ్ కమ్ రిసెప్షన్ ఉంటాయి. మ్యారేజ్ ఒకటే ఉంటే మాత్రం పెట్టాము, మ్యారేజ్ కమ్ రిసెప్షన్ ఉంటే మాత్రం రైట్ అన్న. అయితే వెళ్దామన్నా ఇప్పుడు అఫీషియల్ గా. ఇప్పుడు దాకా మనం డౌట్ పడుతూ వచ్చాం, కానీ అన్న ఇప్పుడు నేనే చూపిస్తా అంటున్నాడు. మొత్తం ఎన్ని ఐటమ్స్ ఉన్నాయన్నా? రండి చూపిస్తాను. రైట్. ఇది టమాటా కర్రీ, టమాటా బగారానా? టమాటా బిర్యానీలోకి. బిర్యానీ. ఓ కమాన్. రైట్ అన్న. తర్వాత ఇది జామున్, కాలా జామున్. తెలంగాణ స్పెషల్ డిష్ ఇది. జామున్, కాలా జామునా. ఇవి వచ్చేసి బ్యాడ్స్ మంచిది, సాంబార్లోకి పప్పులోకి మంచిది. రైట్. పప్పు, ఇది పాలకూర పప్పు. ఇది వెజ్ పన్నీర్ మసాలా. అలా రోటీలో కదన్నా? రోటీతో రుమాల్ రోటీలోకి లేదా వన్లోకి. ఇది సాంబార్ రైస్లోకి. ఇప్పుడు ఆ టమాటా కర్రీ వచ్చేసి మనకి బగారా రైస్లోకి. బగారా లేకపోతే బిర్యానీ రైస్? బగారా రైస్. అది చూద్దామా? కాలా జాము సూపర్ అన్న. సూపర్. మొత్తం తెలంగాణ మొత్తం సూపర్ ఉంటుంది. మటనే మిస్ అయిందన్నా. బాగుంది. ఓకే. మటన్ అంటే 18కి రండి మీరు. 18కి రిసెప్షన్ ఉంది. 18th రోజు రిసెప్షన్ మటన్ ఉంటుంది ఖచ్చితంగా. మటన్ చికెన్ అన్ని ఉంటాయి కదా. బెండి ఫ్రై. ఓకే. బెండి ఫ్రై. ఇది వచ్చేసి లెమన్ రైస్. ఓ పులిహార సాంప్రదాయము. ఇది వచ్చేసి వైట్ రైస్. రైట్ అన్న. ఇది వచ్చేసి దద్దోజనం. అది పెరుగు చట్నీ. అది వెజిటేబుల్ బిర్యానీ. ఇది వచ్చేసి బగారా రైస్. రైట్. తెలంగాణ పెళ్లిలో అన్న బగారా రైస్ లేకుండా అవ్వదు కదా. కాదు,
బగార్ రైస్ బోటి వేసుకొని తింటే ఉంటుంది అన్న మస్తు ఉంటుంది కదా. సూపర్. రైట్, సో రిసెప్షన్ కూడా వెళ్దాం మనము, అక్కడ నాన్ వెజ్ ట్రై చేద్దాం. ఇంకా పక్కన కూడా పెళ్ళిళ్ళు ఉన్నాయి, వాటిలో నాన్ వెజ్ దొరుకుతుందేమో ట్రై చేద్దాం. మనకేముంది, మనం దూరేద్దాం. తప్పకుండా చేయండి. రైట్, మ్యారేజ్ కమ్ రిసెప్షన్ ఉంటే మాత్రం వెజిటేరియన్ నాన్ వెజ్ ఉంటుంది. రైట్ అన్న. ఇది వచ్చేసి మంచూరియా. సో మొత్తం ఎన్ని ఐటమ్స్ అన్నప్పుడు మనకి? మొత్తం వచ్చేసి మేము 25 ఐటమ్స్. 25 ఐటమ్స్. 25 ఐటమ్స్. సో రైట్. సో ఇప్పుడు నా పర్సెప్షన్లో ఇంకో చేంజ్ ఏంటంటే, తెలంగాణ పెళ్ళిళ్ళలో కూడా కొన్ని పెళ్ళిళ్ళలో వెజ్జే ఉంటుంది కంపల్సరీ, ఓన్లీ రిసెప్షన్లో నాన్ వెజ్ ఉంటుంది. కొన్ని పెళ్ళిళ్ళలో మాత్రం రిసెప్షన్ కూడా పెట్టుకుంటే నాన్ వెజ్ ఉంటుంది. నాన్ వెజ్ రైట్ కాక. సో ఇప్పుడు ఇది కొంచెం ట్రై చేసేసి కొంచెం ఖాళీ పెట్టుకొని నాన్ వెజ్ కోసం పోదాం. రైట్. థ్యాంక్స్ అన్న. రైట్. సో మనకి ఎలాగో పర్మిషన్ దొరికేసింది తినడానికి. ఇప్పుడు పెళ్లి భోజనాలు ఎట్లా ఉన్నాయో పెళ్ళికి వచ్చిన బంధువులను అడిగి తెలుసుకుందాము. పక్కన చాలామంది తింటున్నారు, వాళ్ళని అడిగేసి కనుక్కుందాం ఎట్లా ఉంది ఏంటనేది. మేడం, ఫుడ్ ఎలా ఉంది? It's amazing, super food, and the spices are totally homemade. homemade. అండ్ మీ పేరు? నా పేరు సారిక. సారిక. ఓకే. సో అన్నిటికంటే ఏం ఐటమ్ బాగుంది నాకు చెప్పండి. గోబీ 65. గోబీ 65 బాగుందా? స్టార్టర్స్ ఎప్పుడు చాలా బాగుంటాయి. అండ్ ఇంకొకటి, నాన్ వెజ్ లేదు. మీరేమైనా ఫీల్ అవుతున్నారా, లేకపోతే నాన్ వెజ్ ఉంటే బాగుంది అనుకుంటున్నారా? నాన్ వెజ్ లేకపోవడం అనేది ఫీల్ అవ్వాల్సిన అవసరం లేదు, ఎందుకంటే పెళ్లిలో సకల దేవతలు వస్తారని ఒక పురాతక ఇమాజినేషన్ అన్నమాట. లక్ష్మీనారాయణ సమేతం అని దంపతులని అనుకుంటారు, అందుకని ఫీల్ అవ్వాల్సిన అవసరం లేదు. గుడ్ ఫుడ్. సో బేసికలీ నాన్ వెజ్ లేని చోట పన్నీర్తో ఫిల్ చేస్తున్నారు. పన్నీర్ ఉన్నట్టుంది ఇవాళ మనకి. రైట్, పన్నీర్ ఉంది, బగార్ రైస్ ఉంది, జీరా రైస్ ఉంది. జీరా రైస్లోకి దాల్ కూడా వేసుకోవచ్చు. దాల్ మఖని. రైట్. సో మీకు టేస్ట్ బాగుంది. మీరు బిర్యానీకి వచ్చారా, సాంబార్కి వచ్చారమ్మా? ఎట్లా ఉంది? బాగుందా? సో వేసవకాలము స్టార్ట్ అయింది, ఆ వేడి క్లైమేట్లో వేడి అన్నం ఏంటంటే ఎలా ఉంది? చెమటలు వస్తున్నాయా? బట్ చెమటలు వస్తున్నా సరే సమ్మర్లో తిన్న భోజనాలు చాలా బాగుంటాయి కదా. రైట్, థ్యాంక్ యూ వెరీ మచ్. మీకేది నచ్చిందమ్మా? రోటీ అండ్ పన్నీర్ తీసుకున్నారు ఫస్ట్. బాగుందా? రైట్. మీరు నాన్ వెజ్ మిస్ అవుతున్నారా, లేదా మీరు కూడా ఏం మిస్ అవ్వట్లేదా? మీరు వెజిటేరియనా? బోతా? బట్ నేనైతే నాన్ వెజ్ మిస్ అవుతున్నాను, ఎందుకంటే బేసికల్లీ నాన్ వెజ్ లవర్ని నేను. చూద్దాం నెక్స్ట్ పెళ్ళిలో మనకి నాన్ వెజ్ ఉంటుందేమో. థ్యాంక్ యూ మ్యామ్. ఇట్లుంటది తెలంగాణ పెళ్ళి అంటే. ఇట్లుంటది తెలంగాణ పెళ్ళి అంటే. చెర్లపల్లి వారి పెళ్ళి అంట. మినిమం అది కాక పక్కన పెళ్లిలో వెజ్ ఉందని మనం ఫీల్ అయ్యాం కదా, కానీ వచ్చి చూస్తే కాక అరే కాక ఎన్ని ఉన్నాయి ఐటమ్స్. సో మన పెళ్లి వాళ్ళు అనమాట, వీళ్ళందరినీ అడిగి ఏమేమి ఐటమ్స్, ఇంకా ఇది యాక్చువల్లీ నాన్ వెజ్ మాత్రమే, వెజ్ ఐటమ్స్ చాలా ఉన్నాయి. అవి నేను తేలే, ప్లేట్ ఇప్పటికే నాకు చేయి నిండిపోతుంది, చేయి నిప్పుట్టేస్తుంది అనమాట. రైట్, పట్టుకుంటా అన్న. ఇప్పుడు నాకు అన్న చెప్పండి, ఏమేంటో చెప్పండి నాన్ వెజ్ ఐటమ్స్. మొగలాయ్ చికెన్ ఫస్ట్ వచ్చేసి మనకు డిలీషియస్ ఫుడ్ అయితే మొగలాయ్ చికెన్, పాప్కార్న్ చికెన్, చికెన్ రెండు అనొచ్చు. ఓకే. మటన్ మరగ్, బేజా ఫ్రై. నెక్స్ట్ మోహన్ కాకా బేజా ఫ్రై. బోటి ఫ్రై, మలై చికెన్ రోస్ట్. ఓకే. చికెన్ డీప్ ఫ్రై, గోస్ట్, ఐ మీన్ గీ రోస్ట్ అనుకుంటా కదా. గీ రోస్ట్. మటన్ బిర్యానీ, మటన్ దమ్ కి బిర్యానీ. ఏ కమ్మన్ కాకా. మటన్ హలీం. ఈ స్వీట్ చిర్మాలి కా డబల్ కా మిఠా స్పెషల్. రైట్. ఇప్పుడు వెజ్ వాళ్ళకి కూడా జాఫ్రానీ బిర్యానీ ఉంది. జాఫ్రానీ బిర్యానీ ఉంది. వెజ్ వాళ్ళకి జాఫ్రానీ ఉంది, మొగలై బిర్యానీ, అఫ్ఘానీ జాఫ్రానీ కాదు, జాఫ్రానీ బిర్యానీ. కమ్మన్ కాకా. ఇంకా వెజ్ ఐటమ్స్ అయితే ఇంకా చాలా ఉంటాయి. రైట్. ఇప్పుడు
ఇప్పుడు నాకు కాక మొత్తం ఒక్కసారి టేస్ట్ చేయాలి bro. చేస్తా కాక ఒక్కొక్కదాన్ని చూస్తుంటే నాకు నేను తెలంగాణ పెళ్లి అనేది ఇది మినిమం ఉంటుంది. అదే ఈ మినిమం ఇట్లుంటుంది అంటే చూసినారా మినిమం ఇట్లా ఆడుతుంది. ఇప్పుడు మొత్తం ఎన్ని ఐటమ్స్ ఉన్నాయి? ఇవి వచ్చేసి 22 ఐటమ్స్. 22 ఐటమ్స్. 22 ఐటమ్స్. ఇది కాకుండా అది అంత నైట్ లైట్ ఉందా? అది 30 ప్లేస్ ఉంటాయి. అక్కడ 30 ప్లేస్ ఉంటుంది. అక్కడ ఉంటాయి. కమాన్ కాక. సో ఇప్పుడు గోల్డెన్ ఫ్రైడ్ చికెన్ నుంచి స్టార్ట్ చేస్తాను నేను. ఓకే. ఒక్కొక్కటి ఒక్కొక్క పీస్ చేసేసి చాలా అయిపోద్ది అనుకుంటా కదా. నైస్ కాక. కాక ఇప్పుడు నేను ఇవన్నీ టేస్ట్ చేస్తా ఉంటా. ఓకే. నాకు తెలంగాణ పెళ్లిలో చాలా వరకు నాన్ వెజ్ ఉంటుంది. అవునా? ఎందుకు ఉంటుంది అనేది ఒకసారి చెప్పాలి నాకు ఎవరో ఒకళ్ళు. ఇప్పుడు ఇది వచ్చేసి కంబైన్డ్ అన్నమాట. మ్యారేజ్ కమ్ రిసెప్షన్. ఆహా ఓకే. మళ్ళా రేపు వచ్చేసి చిన్నిందులు అంటారు మన దగ్గర. అంటే మినీ డిన్నర్ అది ఓన్లీ ఫర్ ఫ్యామిలీ మెంబర్స్. అది అందుకే తెలంగాణలో మోస్ట్లీ వెజ్ ఉంటుంది. ఇది ఏంటి 2 in 1 అన్నమాట ఇది. ఓకే. అంటే ఇంకోటి తెలంగాణలో కాస్ట్ బట్టి కూడా ఫుడ్ ఉంటుంది. ఓకే. మ్యారేజెస్ లో వెజ్ పెడతారు, రిసెప్షన్ ఉన్నప్పుడు నాన్ వెజ్ పెడతారు. ఇప్పుడు ఇక్కడ మనది రిసెప్షన్ కాబట్టి అచ్చా నాన్ వెజ్ రిసెప్షన్ సెపరేట్ గా లేదు, లేదు. పెళ్లి టైంలోనే రిసెప్షన్ కూడా ఉంది. మినీ Mini ఫ్రెండ్స్ అండ్ reception. ఫ్యామిలీ. డిపెండ్స్ ఆన్ టైం. మనకు కుదిరితేనేమో మనం 2 పెట్టుకోవచ్చు, లేదు 1 డే మనకు సరిపోతుంది అనుకుంటే 1 డేలోనే మనం 2 పెట్టేసుకుంటున్నాం అనమాట. సో ఓకే ఓకే ఇటు వెజ్ అటు నాన్ వెజ్ మనం కవర్ అప్ చేస్తాం. ఇద్దరు అండర్స్టాండింగ్ లో ఉంటుంది. ఓకే రైట్ కాక. ఈయన పెళ్ళిళ్ళ ముక్క లేని ముక్త పోదు. అదే కాక నేనన్నా అది కాక జాన్ గైతో పరక్ న్యాయ లేకిన్ షాన్ మే జానా. మళ్ళీ ఒకసారి కాక మళ్ళీ ఒకసారి జాన్ గైతో పరక్ న్యానా షాన్ మే జానా. ఫరక్ అండ్ మాటల మధ్యలో కాక ఇదేంది మటన్ మలాయి మటన్ ఇవన్నీ వేసింది ఎవరు తెలుసా? ఈయననే. ఎవరు కాక చెప్పు చెప్పు. Chef person. నేను షాదాబ్ అని విన్నా నేను, అవునా? ఎక్కడ? షాదాబాద్ మొహమ్మద్ ఫేమస్. ఫేమస్ ఫేమస్ జూ పార్క్. కాకా చెప్పినావే కాక. అంటే ఎవరన్నా చెప్తారు. థ్యాంక్ యూ సో మచ్ కాక. అండ్ అన్న థ్యాంక్ యూ సో మచ్ మీ అందరికి. నేను వచ్చినా మీరు నన్ను వెల్కమ్ చేసి ఇవన్నీ పెట్టారు, అసలు తెలంగాణ పెళ్లి చూపించిర్రు. థ్యాంక్ యూ సో మచ్ కాక. థ్యాంక్ యూ. అండ్ ఈ పెళ్లి ఎవరిది? శంకర్ అన్న కదా. శంకర్ అన్న మస్తు భోజనం పెట్టించిరే, నీకు హ్యాపీ మ్యారీడ్ లైఫ్. నెక్స్ట్ మన ఈ అన్న పెళ్లి ఉందంట, లవర్ అన్న పెళ్లి. 28 ఇదే మంత్ అందరూ వచ్చేసారు. 28 మన అన్న పెళ్లికి కూడా పోయి అన్న నాకు ఇంతకు డబల్ ఉండాలి. రైట్, అక్కడికి కూడా వెళ్ళేసి ఎంజాయ్ చేద్దాం ఫుడ్ మొత్తాన్ని. ఇప్పుడు తినేసి బయట జనాల హడావుడి ఎట్లా ఉందో చూద్దాం. తెలంగాణ పెళ్లిలో ఉంటుంది ముక్క సుక్క, తెలంగాణ పెళ్లిలో ఉంటుంది ముక్క సుక్క. ప్రతి వారం మీరు చూడాలి ABN ఇండియన్ కిచెన్ పక్కా. తెలంగాణ పెళ్లిలో ఉంటుంది ముక్క సుక్క, తెలంగాణ పెళ్లిలో ఉంటుంది ముక్క సుక్క. ప్రతి వారం మీరు చూడాలి ABN ఇండియన్ కిచెన్ పక్కా.